రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గన్నవరంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గన్నవరం కాన్స్టిట్యూన్సీ తిరుగుతున్నాం. నేను స్థానిక ఎమ్మెల్యే గారు ఎన్ఆర్ఎస్ తోటి దాదాపు 45 లక్షల రూపాయల సీసీ రోడ్డు ప్రారంభించాము. మిగతా కార్యక్రమాలు తిరుగుతా ఉన్నాం, ఇంట్లో తిరుగుతున్నాము. సంవత్సరం పరిపాలనలో మనం ఇచ్చిన పథకాలన్నీ కూడా అడుగుతున్నాం. అన్నిటి కూడా అందుతున్నాయి లేదని, అమ్మఒడి కానీ, తల్లికి వందనం కానీ, మిగతాది పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా అందుతున్నాయి అన్నారు. ఎక్కువగా అవుట్ సైడ్స్ కావాలన్నారు, వాటిని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంది. మనం ఎలక్షన్ ముందు ఏదైతే హామీలు ఇచ్చామో అన్నింటిని కూడా తప్పకుండా నెరవేరుస్తాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో హౌస్ సైడ్స్ ఎక్కువ అడుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. వాటి మీద కూడా తగిన అధికారులు చెప్పాం, ఎంతమందికి అవసరం ఉంటుందో చూడమని చెప్పి. చూసిన తర్వాత ప్రభుత్వం తొందరలోనే హౌస్ సైడ్స్ ప్లాన్ చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా హౌస్ సైడ్స్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. గౌరవ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు సుపరిపాలన తొలివిడు కార్యక్రమంలో పాల్గొనడానికి గన్నవరం రిజర్వ్ వచ్చినందుకు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గ్రామంలో 1,28,00,000 రూపాయలు పెట్టి రోడ్లు వేయడం జరిగింది. గత ప్రభుత్వం ఇదే రోడ్డు మొత్తం రోడ్ని ఒక పక్క 4 అడుగులు ఎక్కువ, పక్క 4 టౌన్లు ఉంటే అసెంబ్లీలో మాట్లాడడానికి దీని నిధులు మాట్లాడని పరిస్థితి. అలాగే రైల్వే ట్రాక్ పక్కన 63 లక్షలు శాంక్షన్ చేస్తే రైల్వే డిపార్ట్మెంట్ తో ఇబ్బంది వల్ల రోడ్డు వేయలేకపోయాం. రాబోయే కాలంలో ఎన్నికే పోండి కానీ, ప్రసాదం పోండి కానీ, రావరపండు కానీ స్పెషల్ వస్తాను ఎన్నిక ముందు చెప్పా. ఈ గ్రామాల్లో రావరపళ్ళు కానీ, ప్రసాదం పళ్ళు కానీ అయితే మాకు వచ్చిన మెజారిటీ కన్నా ప్రత్యర్థికి వచ్చిన ఓట్లు తక్కువైన పరిస్థితి. ఈ గ్రామం నుంచి కూడా అత్యధిక మెజారిటీ తెలుగుదేశం పార్టీ పెట్టినాకు వచ్చిన పరిస్థితి. అలాగే నిర్మాణం విజయవాడ రూరల్ మండలంలో రాష్ట్రంలో 16% రెండు పార్టీల మధ్య వ్యత్యాసం ఉంటాయి. నా గన్నవరం మండలంలో 8% వచ్చినా, బాపులపల్లిలో 9% వచ్చినా, ఊటూరులో 3-4% వచ్చినా, ఇక్కడ విజయవాడ రూరల్ మండలంలో 25% నాకు మెజార్టీ వచ్చిన పరిస్థితి. దాదాపు 20,000 మెజార్టీ, 19,973 మెజార్టీ ఇచ్చిన రూరల్ మండల ప్రజలకి ఎంత చేసినా తక్కువే. అలాగే విజయవాడ రూరల్ మండలంలో ఉండి, విజయవాడ టౌన్ లో భాగంగా ఉండి సిఆర్డిఏ ట్యాక్స్లు కానీ, హౌస్ ప్లాన్ కానీ అన్ని ట్యాక్స్లు విజయవాడ నగర పౌరులతో పాటు కడతా ద్వితీయ శ్రేణి పౌరులాగా ఈ 9 గ్రామాల ప్రజలు బతికే పరిస్థితి నాకు నచ్చట్లా. దాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లా. బిఎంసీతో చాలా సార్లు సంప్రదింపులు జరిపినా వాళ్ళు నీళ్ళు ఇస్తాక రెడీగా లేరు. అవసరమైతే విఎంసీలో కలిపేసైనా వచ్చే శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి